వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలు, ఐఆర్ మరియు పిఆర్సీపై దసరాకి గుడ్ న్యూస్ రానుందా? కేబినెట్లో ఈ విషయాలను చర్చించే అవకాశం ఉండొచ్చు అని ఉద్యోగ పెన్షనర్లు చర్చించుకునే వేళ ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పిఆర్సీ నియామకం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల అంశాలపై అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరు పైన కూడా చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకి తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తున్న వేళ అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమావేశంలో పిఆర్సీ నియామకం పైన కూడా నిర్ణయం తీసుకునే ఉందని తెలుస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిషనర్ తప్పుకున్నారు. దీంతో దసరా వేళ ఉద్యోగ పెన్షన్లకు కొత్త పిఆర్సీ నియామకం పైన కూడా ఒక నిర్ణయం చేస్తారని కూడా సమాచారం. దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్లకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు.